నమస్తే అండి. నేను ఎగ్జామ్‌లు పెడదామని చెప్పేసి అన్నాను కదండీ! ఆ విషయమే నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను అర్థం చేసుకుంటానికి. తప్పుగా మాత్రం ఎవరు అర్థం చేసుకోవద్దు. అంటే ఇది నాది మార్కెటింగ్ అని కాదు. నేను తెలియని వాళ్ళు తెలుసుకుంటే కొంచెం లైఫ్ త్వరగా సెటిల్ చేసుకోవచ్చన్న విషయం మీద ఒక అవగాహనగా ఉంటదన్న విషయం మీద నేను ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీ ఆలోచన, మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. నాదే చెప్తున్నాను నేను. నేను నా మార్కెట్‌కి నేను చెప్తున్నాను చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన కంపెనీ ఏదన్నా ఒక ఎస్‌బీఐ ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఒక షేర్ ప్రైస్ వచ్చేసి రూ. 838.95 ఉంది. అది ఆల్ టైమ్ చూసుకుంటే చెప్తాను చూడండి. రూ. 22 ఉంది. చూడండి. జూలై 2002లో రూ. 22 ఉంది ఒక షేర్ ధర. ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ ఇయర్స్‌లో చూసుకుంటే 8,000 సారీ 838.95 ఉంది. ఓకే. చూడండి లాంగ్ టర్మ్‌లో ఎంత ప్రైస్ పెరిగిందంటే 3,724%. అంటే ఎంతయింది? ఆ టైంకి మీరు లెక్కేసుకుంటే కాలిక్యులేషన్ తీసుకుంటే ఆ రోజు ఒకవేళ రూ. 1,00,000 పెట్టారనుకోండి. రూ. 1,00,000 డివైడెడ్ బై రూ. 22 అంత ఉంది కదా! కొన్ని రూ. 20 వేసుకుంటే మీకు 4,000 షేర్లు వచ్చినట్లు లెక్క. ఓకే. ఇదే 4,000 షేర్లు ఆ రోజు పెట్టుంటే ఈరోజు ఎంతండి? రూ. 838 కదా! ఇంటూ 838 అంటే ఈరోజు ఎంతైందండి? 33,52,000 దాకా అయింది. అంటే రూ. 1,00,000 ఇందులో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రూ. 1,00,000 మైనస్ చేస్తే 32,52,000 ప్రాఫిట్ మనకు వచ్చినట్టు లాంగ్ ఇయర్స్లో చూసుకుంటే. ఇదే ఆ రోజు మనం ఒక చిన్నగా పొదుపు చేసింది ఎంతో కొంత అమౌంట్ మనం ఆ రోజు పెట్టుకుని ఉంటే ఈరోజు మనం ఎంతో అమౌంట్ చూసుకున్నాం చూసారా. అలాగే ఒక ఎస్బీఐ కాదు, ఒక బ్యాంక్ సెక్టర్లోనే చూసుకుంటే హెచ్డిఎఫ్సి చూడండి. హెచ్డిఎఫ్సి ఈ బ్యాంక్ చూడండి. ఈ బ్యాంక్ ఎంత? రూ. 1,796 ఉంది. ఆల్ టైంలో చూసుకుంటే ఆ టైంలో రూ. 19 ఉంది 2022లో. అది అలా లాంగ్ టర్మ్లో కొన్ని ఇయర్స్లో ఎలా పెరుగుతూ వచ్చింది చూడండి. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే 8,469% పెరిగింది. అంటే ఆ రోజు కనుక రూ. 1,00,000 ఇదే బ్యాంకులో మనం పెట్టుకుని షేర్ ఈక్విటీలో అండి, బ్యాంకులో కాదు నేను అనేది. ఓకే అండి. డివైడెడ్ బై రూ. 18 ఉంది కానీ కొన్ని రూపాయలు వేసుకోండి. అంటే ఆ రోజు 5,000 షేర్లు వచ్చినట్లు లెక్క. 5,000 కదా. 5,000 ఇంటూ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందండి? రూ. 1,796 ఉంది. రూ. 1,796 అంటే దగ్గర 89 లక్షలు వచ్చినట్లు లెక్క. 89,80,000. అందులో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రూ. 1,00,000 తీసేస్తే మైనస్ రూ. 1,00,000 88,80,000. చూసారా ఎంత ఈజీగా మార్కెట్ పెరిగి మనకి ఇచ్చిందో చూసారా. ఇది చీటింగ్ కాదు. చీటింగ్ అయితే గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కూడా ఉన్నాయి కదా. ఎస్బీఐ బ్యాంక్ ఉంది. వీళ్ళు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు మార్కెట్లోని? ఇదే షేర్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు బాగా డెవలప్మెంట్ అయ్యారు. ఈ విషయం ఎవడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు తెలియక మనం డెవలప్ అవ్వలేకపోతున్నాం. నాలెడ్జ్ తెలియక, చదువుకోక, తెలియక, దానికోసం అవగాహన లేక మార్కెట్లో పెడితే మన డబ్బులు పోతాయేమో అనే ఒక భయం, అపోహతో ఉండి చాలామంది వరకు తెలియని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాం మానేశారు. తెలియదు. ఇప్పుడంటే ఈ కరోనా తర్వాత కొంచెం డెవలప్మెంట్ అయ్యి చాలా రకాల యాప్లు రావడం వల్ల అందరికీ దగ్గర అయింది. ఇదివరకైతే పేపర్ బాండ్స్తో షేర్లు కొనుక్కొని చేసేవాళ్ళు మార్కెటింగ్ అంతా ముంబైతోని. ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్లో మొత్తం
డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు అంత గ్రోత్ బాగుంది. చూడండి ఎంత ప్రాఫిట్లోకి వచ్చినాయి. ఒక ఎస్బీఐయే కాదు, ఒక హెచ్డిఎఫ్సియే కాదు, ఏదైనా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు చెప్పాను కదా ఎంఆర్ఎఫ్ అని. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఎంఆర్ఎఫ్ కంపెనీ అండి. ఈ కంపెనీ చూడండి, ఇప్పుడు కరెంట్ ప్రైసు ₹1,25,251 ఉంది. ఓకే, అర్థం చేసుకోండి. అదే ఆల్ టైంలో చూసుకుంటే నాకు తెలిసినంతవరకు ఈ ఎంఆర్ఎఫ్ షేర్ అంట ఒకప్పుడు ₹10 ఉండేదంటండి. ఇప్పుడు 1,25,000 అయింది ఒక షేర్ ప్రైస్. కానీ మనకి ఆన్లైన్లో మార్కెట్లోకి వచ్చినంతవరకు 2022 నుంచి చూపిస్తున్నారు, ₹837 ఉందండి. ఓకే, ఎప్పుడు ఎగ్జాంపుల్ ₹1,000 వేసుకోండి, చెప్తున్నాను చూడండి. ₹1,00,000 కనుక మనం ఇదే ఎంఆర్ఎఫ్ టైర్లో ఆ టైంలో ఒకవేళ పెట్టుబడి పెట్టుంటే ₹1,000 అన్నాను కదండి, 100 షేర్లు వచ్చినట్లు లెక్క. ఓకే అండి, అదే 100 షేర్లు ఆ టైంలో పెట్టి హోల్డ్ చేసుకుని ఉంటే ఈ రోజున 100 ఇంటూ ₹1,00,000 25,000 ఎంత ఉందండి? 251. ఈరోజు ఎంత అయింది చూడండి, 12,52,51,000 ఉందండి. మనకి సామాన్యుడికి 1,00,00,000 ఉన్నా సరిపోతుంది. ఇంకా పూర్వానికి 50 లక్షలు 60 లక్షలు ఉన్నా సరిపోతుందండి. చూడండి ఎంత మార్కెట్ డెవలప్ తీసుకెళ్ళింది చూసారా. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కొంతమంది భయపడుతూ ఉంటారు. చూడండి, ఇదే మార్కెట్లో 37,000 2015లో ఉంది, మళ్ళీ పడింది 41,000 నుంచి 37 వరకు. కానీ పడిన సహజం, అది మార్కెట్ యొక్క అనుగుణం. సహజంగా ఉన్న ఒత్తిడులు, ఈ వారు ఇలాంటివి న్యూస్లు, బ్యాడ్ న్యూస్ కానీ కరోనా పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుద్దంటే మార్కెట్ పడుతుంది కొంచెం, కానీ భయపడకూడదు. కానీ లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ పైకి వెళ్ళవలసిందే. చూడండి, మీరే చూడండి ఎంతవరకు పెరిగింది. మొన్న మధ్యన అయితే ఇప్పుడు 25,000 ఉంది కదా, మొన్న మధ్యన చూడండి 1,50,000 దాకా కూడా చూసింది నేను. అయితే ఇందులో చూపించలేదు సరిగానే. ఇది రియల్ అండి, నాట్ ఫేక్. ఒకసారి అర్థం చేసుకోండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని చెయ్యండి. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇదే విషయంలో నేను ఇంకా చెప్పాలంటే ఒక నిమిషం నేను చెప్తాను చూడండి. మా బాస్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డీటెయిల్స్ కూడా నా దగ్గర నేను చెప్తానండి. నేనే మొన్న మా బాస్కి, ఆయనకి కూడా అంత డెవలప్మెంట్ తెలియదు, కానీ ఆయన డేటా బ్యాక్గ్రౌండ్ అంతా నేను తీసి బాస్కి ఇవ్వడం జరిగింది. చెప్తాను, ఒక నిమిషం ఉండండి. బాస్ డీటెయిల్స్. ఓకే, చూడండి, ఈ రోజున ఆయన కొంచెం చేసుకునే ఇన్వెస్ట్మెంట్లు ఈ రోజున ఒక పోర్ట్ఫోలియోలో 60 ఉంది. ఓకే, ఇంకో పోర్ట్లో 11 లక్షల చిల్లర ఉంది. ఓకే, ఇంకో పోర్ట్ఫోలియోలో చూపిస్తాను 50 లక్షల చిల్లర ఉంది. అంటే ఆయనకి దగ్గరగా ₹1,00,00,000 పైనే, 1,25,00,000 ఎంత ఉన్నట్టు లెక్క. చూడండి, ఆయన పెట్టింది ఇంత పోతే మేబీ ఒక 20 lakhs పెట్టి ఉండొచ్చు, 25 lakhs పెట్టి ఉండొచ్చు. అది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఎలా గ్రోత్ అవ్వాలో మీరు డెసిషన్ తీసుకొని, ఎంతో కాదు చిన్న అమౌంట్లోనే పెట్టండి. అదే మిమ్మల్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్తుంది. మిమ్మల్ని చూపిస్తాను, ఒక నిమిషం ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు చెప్తున్నాను చూడండి. మా బాసు ఒక 10 years బ్యాక్ అనుకుంటా, చూడండి, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి ఒక 10-12 years బ్యాక్, మేబీ 15 years అనుకోండి బ్యాక్, ఆయన ₹1,00,000 వరకు పెట్టాడండి. ఆయన ఈరోజు ఎంతైనా తెలుసు అంటారా? చూడండి, 17,66,000
రూ. 872 అయింది. చూడండి, ఆయన 1,00,000 పోగా 16,00,000 మిగిలినట్టు. అలాగ ఆయన చేయటం వల్ల ఈ రోజున ఆయన అంత వాల్యూ చూడగలుగుతున్నారు ఆయన. చూసారా, ఇది ఫేక్ కాదు, రియల్ అండి ఇది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. ఒకవేళ ఇంతవరకు అయిపోయింది, ఇప్పుడైనా కొంచెం ఆలోచించుకొని మంచిగా మీకు వచ్చిన శాలరీ దుబాయ్లో మీరు క్యాన్సిల్ చేసుకునే టైంలో ఎలా అనుకుంటారో, గ్రాడ్యుయేటీ కోసం ఎదురు చూస్తారో, కొన్ని కంపెనీలు వస్తాయి, కొన్ని కంపెనీలు అవ్వవు. కానీ ఇదేంటంటే మీకు నిజంగా ఒక గ్రాడ్యుయేటీ ఇచ్చినట్టే అవుతుంది. ఒక చిన్న అమౌంట్లో ఒక 50 100 లేకపోతే 200 dirhams లేకపోతే ఇండియా డబ్బులు 2,000 ఒక నెలకి ఎంత అమౌంట్ అని చెప్పేసి మీకు మీరుగా సేవ్ చేసుకుని ఏదైనా ఒక మంచి కంపెనీలో మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. ఆ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు పెట్టిన పెట్టుబడికి చూడండి, ఈ రోజున ఆయన పెట్టింది 20 లక్షలు 25 లక్షలు అయి ఉంటుంది. కానీ ఈ రోజున ₹1 కోటి చూశాడు ఆయన, 1,25,00,000 అయింది. సో అలాగా ఒక లాంగ్ ఇయర్స్ అయినప్పటికీ ఒక కంపెనీస్ క్యాన్సిల్ అయినప్పుడు మీకు ఏదైతే పిఎఫ్ ఫండ్ కానీ లేకపోతే గ్రాడ్యుయేట్ ఫండ్ కానీ వచ్చినట్టు ఎలా ఉంటుందో ఆ రకంగా మీకు ఇది ఫ్యామిలీ సపోర్ట్గా మీకు ఉపయోగపడుతుంది. ఫ్యామిలీకి కాదు, మీ లైఫ్కి, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి ఒక సపోర్టెడ్గా ఈ ఫండ్ అనేది ఏదైతే మీరు సేవ్ చేసుకుంటారో అది దాచుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఒక ముందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఒక పని చేసుకోలేకపోయినా కూడా ఈ డబ్బు ఉన్నది కాబట్టి మీరు ధైర్యంగా మీరు ముందుకేసి బతకడానికి, ముందుకు వెళ్ళడానికి, సాగడానికి ఒక మెట్టిగా ఉంటుంది. ఈరోజు ఎందుకు నాకు గ్రూప్లో చెప్పాలనిపించింది, నేను చెప్తున్నాను. ఇప్పుడైనా తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇప్పుడైనా ఒక అడుగు వేసి మీకు మీరు మీ లైఫ్ సెట్ చేసుకోవడానికి ఒక డిజైన్ చేసుకుని లైఫ్ ముందుకు వెళ్ళడానికే ఒక ఆలోచనగా తీసుకుని చేయండి. ఏం చేసినా ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఇదే 10 years బ్యాక్ నాకు చెప్పుకుంటే ఎవరైనా నేను డెఫినెట్లీ ఇది ఫాలో చేసేవాడిని. ఈ రోజున నేను దుబాయ్లో ఉండవలసిన అవసరం లేదు, ఇంటికాడ ఉండొచ్చు. అది సో దాన్ని బట్టి ఆలోచించండి, చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.